హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ట్రక్ బ్లాగ్స్. మనకైతే ఈరోజు శ్రీకాకుళం నుంచి అయితే మనకి లోడ్ అయితే వచ్చింది. మనకు వచ్చేసి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఇక్కడ నర్సంపేట దగ్గరికి వెళ్ళి లోడ్ చేయించుకొని రమ్మన్నారు. బయటన్న అయితే ఆల్రెడీ బండి వేసుకుని వెళ్ళాడు. మనం అయితే మనకి అక్కడ నర్సంపేట నుంచి మనకి మచిలీపట్నం బందర్కి అయితే లోడ్ వచ్చింది. అదే మనోడైతే లోడ్ చేసుకుని రావడానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఇక దారిలో ఎక్కడైనా ఏమన్నా తినేసి బయలుదేరిపోదాం. ముందుగా మన ఛానల్ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బయటన్న వస్తున్నాడు ఆల్రెడీ. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తే ఇక ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. ఇక్కడ వచ్చేసి ఇవ్వండి మొత్తం మన ఈ బళ్ళు బారు మొత్తం ఇదే ఆఫీసు. హైవే పక్కనే వచ్చేసి ఈ విజయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ అని. ఎవరైనా మన వాళ్ళు కొత్తగా ఎవరైనా వస్తే ఇక్కడికి వస్తే మనకి లోడింగ్ అయితే ఉంటుంది. ఒక 3 టన్నులు 4 టన్నులు మన బండికి తగ్గట్టు మనం నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఎక్కడికైనా వేరే దగ్గరికైనా ఆఫీస్కైనా వెళ్ళొచ్చు. శ్రీకాకుళం చుట్టుపక్కల అయితే ఇదే మనోడు కొద్దిగా కిరాయిలు అయితే చెప్తారు. ఇక దీని తర్వాత వచ్చేసి మనకి విశాఖపట్నమే. మధ్యలో ఇంకెక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు కానీ లోడింగ్ ఆఫీసులు కానీ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి అయితే లైక్ చేయండి. పైడన్న అయితే లోడ్ చేయించుకొని అయితే వచ్చేసాడు. మనకి లోడ్ వచ్చేసి 3 టన్నుల దాకా వచ్చింది. అది కొద్దిగా మనకి యాంగులర్ హైట్ వచ్చింది, పెద్ద హైట్ కూడా రాలేదు. పట్టా అది కూడా నీట్గా కట్టేశాడు. అయితే లోడ్ ఏంటంటే మన ఉల్లిపాయ వచ్చేసి చిన్న విత్తనాలు, ఉల్లిపాయకి విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు అనమాట. అవి వచ్చేసి మనకి ఇక్కడ అన్లోడింగ్ దగ్గర చూపిస్తాను. ఇక్కడంటే మనకు చూపించడానికి కుదరలేదు, ఎందుకంటే పైడన్న లోడింగ్కి వెళ్ళాడు. ఓకే, అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఎక్కడైనా ఆపుకొని ఏదైనా తినేసి మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. నైటు దాబాకి అయితే వచ్చాం. ఇక్కడ దాబాలో తినేసి లోపల అయితే ఫుల్ పార్కింగ్ మొత్తం. రణస్థలం దగ్గర, రణస్థలం దాటాం ఇప్పుడే. ఇప్పుడైతే బయలుదేరాం. డాబాలో తినేసి ఇక నైట్ అంతా ఒకటే కొట్టుడేక. మా వాడు 2-3 గంటలు తోలేమన్నా, మరి ఎదురవుతుంది అన్నాడు. చూద్దాం. ఇక్కడ నుంచి మచిలీపట్నం వచ్చేసి 430 కిలోమీటర్లు ఉంది. మనకైతే పార్టీకి ఫోన్ చేస్తే పొద్దున్న 6ంటికి 7ంటికి వచ్చి ఫోన్ చేయమన్నాడు. చూద్దాం మనం ఎన్నింటికి వెళ్తాం. మనమైతే యానం అయితే వచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం కాకినాడ దాటిన తర్వాత అమలాపురం కాకినాడ మధ్యలో యానం. ఈ రూట్ స్ట్రైట్గా మనకి మచిలీపట్నంకి అయితే వెళ్ళిపోయింది. మచిలీపట్నం ఒంగోలు ఆ రూట్ అయితే వెళ్ళిపోయింది. మనమైతే ఇప్పుడు యానంలో ఉన్నాం. ఈ యానం దాటిన తర్వాత అమలాపురం దాటిన తర్వాత ఇక మచిలీపట్నం, ఇక అటు సైడ్ వెళ్ళిపోద్ది. పాలకొల్లు, నర్సాపురం అటు. బయటన్న అయితే ఇప్పుడు దాకా బండి తోలి ఇప్పుడే కాకినాడ దగ్గరలో అయితే ఇచ్చాడు. ఇక మన ఇక్కడ నుంచి ఇక పొద్దున్న దాకా ఇక నిద్రపోతున్నాడు గట్టిగానే. మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. పొద్దున్నే ఇప్పుడు లేస్తే అప్పుడు లెగిస్తాడు ఆయన. మనం అయితే ఇప్పుడే పొద్దున్నే రాజోల దగ్గరికి అయితే వచ్చాం. రాజోల దగ్గర నుంచి మనకు వచ్చేసి నర్సాపురం 30 కిలోమీటర్లు ఉంటుంది. మనం అక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు. ఈ కోనసీమ జిల్లాలంటే మొత్తం కొబ్బరి చెట్లు పచ్చగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఇంత ఎండాకాలంలో కూడా ఇక్కడ పొద్దున్నే మంచు కూడా వస్తుంది. ఇదంతా మంచి తెల్లగుండి ఇదంతా.
పైడన్న అయితే ఇంకా అయితే లెగలేదు ఇప్పటిదాకా అయితే. ఇప్పుడు పొద్దున్న 7 అవుతుంది. ఈ చల్లగా ఉంది, చల్లగా గాలి వస్తుంది. అసలు లెగలేదు. రాత్రి 3ంటికి పడుకున్నాడు. ఇప్పటిదాకా అయితే లెగలేదు. చూసిన కొబ్బరి చెట్లు ఎటు చూసిన మొత్తం పక్కనే గోదావరి నది. ఇలాంటి ఊర్లో బతకాలంటే అదృష్టం ఉండాలి. మనకైతే అదృష్టం లేదు. కొబ్బరే. ఈ రోడ్లో మనకి ఎలాంటి 2 తగిలినాయి బ్రిడ్జ్లు. అంటే నర్సాపురం గ్రోసరీ. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలా? రైట్కి వెళ్తే మచిలీపట్నమా? ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలంట. మన పైడన్న మాత్రం ఎన్నిసార్లు తిరిగాడు ఈ రోడ్డు మరి. నర్సాపురం. ఇది నర్సాపురం. శివ ఆర్టీఓతో డిస్కస్ చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివ స్పీడ్కి మామూలు స్పీడ్ కాదు, 90 స్పీడ్లో వెళ్తున్నాడు. 90 మనం ఎంత చేస్తున్నాం సార్? శివ అనట్లేదు మాట. మీరు కూడా కామెంట్ కూడా చెప్పండి. మన స్పీడ్ వెళ్ళకి శివ డేంజర్, మన లైఫ్ ఇంకా ఎదగాలని ఉంది. ఎంతమంది కోసం చూడాలి మనం. ప్రస్తుతానికి అయితే మనం నర్సాపురం నుంచి మచిలీపట్నం రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోడ్డు చాలా ఫ్రీగా ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఆర్టీఓ అసలు ఉంటారు. ఈ రోడ్డు మనకు చెప్పండి రాదు మనకి ఎలాంటివన్నీ. ఇప్పుడు టిఫిన్ చేస్తాం మనం. అందరూ అయితే వచ్చేసాం. ఆయన అన్నాడు ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, ఏదైనా టిఫిన్ చేసి రండి, అక్కడేం దొరకదు అన్నాడు. ఇక అందుకే టిఫిన్ చేసి అయితే బండి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసుకొని విజయవాడ అయితే వెళ్ళిపోదాం. गाड़ी निकालो भाई, गाड़ी निकाल. ఇక్కడ నుంచి బీచ్ రోడ్లోకి రమ్మన్నాడు. బీచ్ రోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. బీచ్ రోడ్ ఎటన్నా రైట్. నీకు వస్తువులు సరిగ్గా వాడడం రాదన్న. ఎవరికి కట్ట కదా ఉంటుంది. కట్టే ఏమన్నది కట్ట తక్కువ ఉందా? ఏటో కట్ట ఉందా? చిలకలపూడి రైల్వే స్టేషన్. వాము, చిలకలపూడి రైల్వే స్టేషన్.
ఇక్కడే దిగాలిగా బీచ్కి వెళ్ళాలంటే. పక్కన ఆపు చూద్దాం సౌండ్ వచ్చింది అంటే. ఇంతవరకు రాలేదే ఆ సౌండ్ మనకి ఎప్పుడు. ఇది వచ్చేసి ఇదేమో పల్లెటూరు. మరి పల్లెటూరులో ఎక్కడ దింపుకుంటాడో తెలియదు, ఎక్కడికి రమ్మంటాడు. పక్కన ఆపండి, నా బండి ఫోన్ చేద్దాం. లొకేషన్ ఇదే. ఫ్రెండ్స్ మనం సముద్రం ఒడ్డుకి వచ్చాము. పాయింట్కి వచ్చాము. సముద్రం ఒడ్డేం కాదు, అబ్బో ఇది చూడు. అవునమ్మా, అదే గొప్ప గొప్ప రాము. గోపు 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 వెళ్ళే వెనకాలే. ఎదరికెళ్ళు దిగబడిద్ది, ఎదరికెళ్ళు. దిగబడిద్ది బాబాయ్. వెనక రాని వెనక రాని. అవును చాలా ఆపే అన్న. మొత్తానికి మన బండి అయితే అన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఉల్లిపాయ పిందులు ఇవి వచ్చేసి విత్తనాలకు అని చెప్పి. ఇవేనండి మొత్తం విత్తనాలకే. ఇవి వేస్తే మనకి విత్తనాలలాగా వేస్తే మనకి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయలు వస్తాయి. ఇక్కడ నుంచి ఈయనమాట చిన్న చిన్న పల్లెటూర్లకి అయితే అమ్ముకుంటారు. మొన్న మా ఫ్రెండ్ బండి యాక్సిడెంట్ అయింది అన్నాను కదా, ఇక్కడేనండి. ఈ బందర్ నుంచి ఒక 6 కిలోమీటర్లు. ఇక్కడ మనం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్ అయితే మనోడికి తగిలింది. ఇక్కడ ఎదరికి వెళ్ళిన తర్వాత రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళకైతే తగిలి బండి అయితే యాక్సిడెంట్ అయింది. అదే చూపించాను కదా, చిన్న షార్ట్ వీడియోలో అయితే చూపించాను. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికి ఒక్క నిమిషం. ఇదిగోండి రైట్ సైడ్ కనబడుతుంది కదా పెద్ద రాయి, ఆ రాయి దగ్గర అయితే మా ఊరి బండి అయితే యాక్సిడెంట్ అయింది. ఓకే, మన నర్సంపేట నుంచి బందర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాం. మన వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టాటా బాయ్ బాయ్.